ఇప్పుడు మా కులం తక్కువ చూపెట్టిండ్రు, బీసీలను తక్కువ చూపెట్టిండ్రు అంటే ఒక దురుద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నం అది. ఎక్కడన్నా సర్వే సరిగ్గా జరగకపోవచ్చు, అది వేరే మాట. తక్కువ చూపెట్టిందంటే కావాలని తక్కువ చూపెట్టినటువంటి భావన ఏర్పడుతుంది. ప్రజల్లో ఒక అనుమానాలు అనేది అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా బీసీ కమిషన్ తరఫున, మనం అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు 56.33 అనేది ఇప్పుడు తేలింది. ఇప్పటికీ రేపు మళ్ళీ ఇప్పుడు 16 నుంచి 28 వరకు కూడా మళ్ళా అవకాశం ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ఇంకా ఈ పర్సెంటేజ్ అనేది ఇంకా పెరగవచ్చు. తద్వారా అనేది మనం ఎక్కువ వచ్చినామా తక్కువ వచ్చినామా అనే తర్జన భర్జన కంటే మనం అనేది ఏ సంఖ్యనైతేలే ఈ సర్వేలో వచ్చిందో దాని ప్రకారం ఎంత నిధులు కేటాయించుకోవాలి, ఎంత లాభం చేకూర్చుకోవాలనే మాట మనం ప్రయత్నం చేయాలనే మాట నేను బీసీ కమిషన్ తరపు నుంచి అటు ప్రజలకు అటు బీసీ సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అన్నమాట. మనం చేస్తూ ఉన్నాం. బీసీ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం అనేది 16 to 28 అనేది సర్వే చేస్తుంది. అంటే మళ్ళా ఓపెన్ చేసింది, క్లోజ్ అయిన దాన్ని మళ్ళీ ఓపెన్ చేసింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను ఇవాళ బార్డింగ్ మినిస్టర్ గారితో మాట్లాడినా, తర్వాత ఎక్కువ భాగం అనేది జిహెచ్ఎంసీ ఏరియాలో తక్కువ జరిగింది అనే మాట వచ్చింది. కాబట్టి జిహెచ్ఎంసీ ఏరియాలో జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో, మన హైదరాబాద్ సిటీ కలెక్టర్ గారితో కూడా ఇప్పుడే కొద్దిసేపు క్రితం అనేది మాట్లాడటం జరిగింది. వాళ్ళు అనేది ఇప్పుడు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం టోల్ ఫ్రీ నంబర్ను ఒకటి ఏర్పాటు చేస్తాం. టోల్ ఫ్రీ నంబర్ స్టేట్ వైడ్గా ఉంటుంది. అది ఆ టోల్ ఫ్రీ నంబర్కు ఎవరు కంప్లైంట్ చేసిన, ఎవరు మాది అనేది ఎన్రోల్ కాలేదని చెప్తే అక్కడికి అనేది ఎన్రోలర్ను పంపించి అనేది ఆ ప్రొఫార్మా మొత్తం కలెక్ట్ చేయటం జరుగుతుంది. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సేవా కేంద్రాలు జిహెచ్ఎంసీ ఏరియాలో ప్రతి వార్డ్ ఆఫీస్లో కూడా ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసి ఆ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అది కాకుండా గవర్నమెంట్ వెబ్సైట్లో ఫామ్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఆన్లైన్లో కూడా ఫామ్ని నింపి సబ్మిట్ చేయాలనే మాట ప్రభుత్వం తరపు నుంచి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. మేము అధికారులతోటి మాట్లాడినప్పుడు ముఖ్యంగా చాలా కవర్ చేయలేదన్నమాట కూడా రావటం జరిగింది. ఏవైతే మేజర్గా ఏ ఏరియాస్ అయితే కవర్ చేయటం జరగలేదో ఆ ఏరియాస్కునై ఎన్యూమరేటర్స్ను మళ్ళీ పంపించటం, త్రోట్స్ అనే మాట నేను చెప్పటం లేదు. స్పెసిఫిక్గా జిహెచ్ఎంసీ ఏరియాలో ఏ ఏరియాస్ అయితే కవర్ చేయలేదో ఆ కవర్ చేయలే ఏరియా ఎన్యూమరేటర్స్ను పంపాలని చేయటం. తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, కేసీఆర్ గారి టైంలో అప్పుడు జరిగినటువంటి సమగ్ర సర్వేలో 19 lakhs ఫ్యామిలీస్ అనేది సర్వే చేసిండ్రు. ఇప్పుడు 21 lakh అనేది సర్వే చేసినామన్నమాట వారు చెప్పడం జరిగింది. నాకు కాదు, మా అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే 21 lakhs హౌస్ హోల్డ్స్ను సర్వే చేసిన తర్వాత జిహెచ్ఎంసీ ఏరియాలో తక్కువ ఎన్యూమరేషన్ జరిగిందనే మాట ఎందుకు వచ్చిందో
అది మాకు మాత్రం బోధపడలేదన్నమాట కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి నేను జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి తర్వాత కలెక్టర్ గారితో కూడా కోరడం జరిగింది. మీరు జనరల్గా మీరందరూ కూడా అనుభవంలో ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయటానికి మీరు మెసేజెస్ పంపిస్తారు. అవి సుమారు 16 లక్షల టెలిఫోన్స్ నంబర్స్ జిహెచ్ఎంసీ వారి దగ్గర ఉండవని తెలిసింది. అది మీరు అన్ని ఆ టెలిఫోన్ నంబర్స్కులే మెసేజ్ పెట్టండి. ఇది మళ్ళలే ఇది 16 to 28 అనేది ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు ఎన్రోల్ కాకుంటే మీరు ఇమ్మీడియట్గా సో అండ్ సో మెథడ్ ద్వారా చేయండి అనేసి వాళ్ళకు చెప్పండి అన్నమాట కూడా చెప్పడం జరిగింది. మేము అంతటితో ఊరుకోదలుచుకోలేదు. పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బీసీ కమిషన్ సభ్యులు ఇంక్లూడింగ్ చైర్మన్ కూడా మేము ఎల్లుండి నుంచి ఇలా 14 ఎల్లుండి 16th నుంచి మార్నింగ్ 8 to 10 దాటిందంటే అందరిలే వాళ్ళ ఉద్యోగాలకు పనుకోపోతారు. కాబట్టి ఆ 2 hours మాత్రం కొన్ని లొకాలిటీస్లో పోయేసి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ మా వంతు బాధ్యత మేము నిర్వహించాలనుకుంటున్నాము. దానికి గాను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎక్కడనైతే సర్వే అనేది సరిగ్గా జరగలేదో తక్కువ జరిగిందో ఆ ప్రాంతాలను మీరు సెలెక్ట్ చేసి చెప్పడం జరిగింది. ఆయా ప్రాంతాలకు మేము వెళ్ళటం జరుగుతుంది అనే మాట కూడా చెప్పడం జరిగింది. రేపు వారు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకునేసి ఆయా ప్రాంతాలను మాకు ఇండికేట్